అందరికీ నమస్తే అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో కొత్త అమావాస్య ఎప్పుడు వచ్చింది, కొత్త అమావాస్య రోజున పూజ ఎలా చేసుకోవాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, అమ్మవారికి నైవేద్యంగా ఏం పెట్టాలి, అలాగే అమ్మవారికి తాంబూలం ఎలా ఇవ్వాలనేదంతా కూడా ఈరోజు వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. వీడియోని ఇక్కడే స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అయితే మనకి కొత్త అమావాస్య శనివారం రోజు వచ్చింది. ఈ శనివారం రోజు అంటే 29వ తారీఖు శనివారం 5:30 లోపు, సాయంత్రం 5:30 లోపు మీరు పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ కొత్త అమావాస్య రోజున ఉదయాన్నే లేచి ఇంటినంతా శుభ్రం చేసుకుని చక్కగా పూజ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే ఈ ఉగాది మనకి కొత్త అమావాస్య మన్నాడే ఉగాది ఉంది కాబట్టి ఉగాదికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ముందుగానే చేసేసుకుంటాం. అంటే ఇంటిని శుభ్రం చేసుకోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా గురువారం లోపు అయిపోయేటట్టు చూసుకోండి. ఎందుకు అంటే మనకి అమావాస్య పట్టింపు ఉన్న వాళ్ళు అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేసుకోరు. అలాగే మన్నాడే ఉగాది వచ్చింది కాబట్టి ఆ రోజు అప్పటికప్పుడు పనులు అనేవి అవ్వవు కాబట్టి ముందు రోజే శుభ్రం అనేది చేసుకుని, దేవుడి గదిని కూడా శుభ్రం చేసుకుని, దేవుడి పటాలని కూడా శుభ్రం చేసుకుని చక్కగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటే కొత్త అమావాస్య రోజున పూజ అనేది చేసుకోవచ్చు. ఇలా ఏర్పాట్లన్నీ చేసుకున్న తరువాత ముందుగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. మనం ప్రతి అమావాస్యకి అమ్మవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అనేది చేసుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరం కాబట్టి అమావాస్య రోజున గడపకి పూజ అనేది చేసి, గడపకి ఇరువైపులా కూడా దీపాలు చూపించి చక్కగా అమ్మవారికి అంటే గడపకి పసుపు రాసి, కుంకుమ రాసి, అక్షింతలు ఉంచి, పూలు ఉంచి అక్కడ దీపారాధన చేసుకుని, గడప పూజ చేసుకుని ఇంట్లోకి వచ్చి తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుందండి. ఇది తెల్లవారుజాముని మీరు పూజ అనేది చేసుకోవచ్చు అమావాస్య రోజున. అయితే ఈ కొత్త అమావాస్య రోజున ప్రత్యేకంగా గ్రామదేవతకి పూజ అనేది చేసుకుంటూ ఉంటాం. మనకి జీవితంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు పూజ చేసుకుని అమ్మవారికి అంటే మనకి కులదైవం ఎవరైతే ఉంటారో, మనకి ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఆ దైవానికి మనం మన బాధని ఎలా అయితే చెప్పుకుంటామో, మనకి గ్రామ దేవత ఉంటారు కదండి, ఆ గ్రామదేవత యొక్క ఆరాధన కూడా చాలా చాలా ముఖ్యం. ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం కూడా మన మీద ఎప్పుడూ ఉండాలి. చాలామంది అమావాస్య రోజున గ్రామదేవతని పూజించటం, గ్రామదేవతకి నైవేద్యం నివేదించటం, అమ్మవారికి చలివిడి పానకాలు సమర్పించటం, అలాగే తాంబూలం సమర్పించే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇలా ప్రతి అమావాస్యకి మీరు చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా చేసుకోలేని పక్షంలో కొత్త అమావాస్య రోజున గ్రామదేవత ఆరాధన ఎంతో ముఖ్యం. ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఎక్కడికైనా దూరపు ప్రాంతాలకు వెళ్ళినా కానీ, మనకు తెలియనటువంటి ప్రదేశాలకు వెళ్ళినా కానీ, లేదంటే మన ఇంటిని రక్షించే విధానంలో కానివ్వండి, లేదు అంటే మన ఊరిని రక్షించి గ్రామాన్ని రక్షించే విధానంలో కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రామదేవత యొక్క ఆశీర్వాదం వల్లే జరుగుతాయండి. కాబట్టి అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందాలి అంటే తప్పకుండా కొత్త అమావాస్య రోజున గ్రామదేవత పూజ అనేది చేసుకోవటం ఎంతో ముఖ్యం. కాబట్టి గ్రామదేవతకి పూజ ఎలా చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే ముందుగా లక్ష్మీ అమ్మవారి పూజ అనేది చేసేసుకోండి. అంటే తెల్లవారుజామునే లేచి చక్కగా పూజ ఏర్పాట్లన్నీ చేసుకున్న తరువాత లక్ష్మీదేవి అమ్మవారి పూజ అనేది చేసుకోండి. రోజు ఆవు నేతితో దీపారాధన చేసుకోవటం, అమ్మవారికి నైవేద్యంగా మీరు తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టుకోవచ్చు, లేదు అంటే చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు, లేదంటే పళ్ళనైనా నైవేద్యంగా పెట్టుకుని స్వామివారి అమ్మవారి పూజ అనేది చేసుకోవటం చాలా చాలా ముఖ్యం అన్నమాట. అయితే ఈరోజు ప్రత్యేకంగా కొత్త అమావాస్య అనేది ఉంది, తరువాతే మనకి ఉగాది కూడా ఉంది కాబట్టి ముందుగానే ఏర్పాట్లన్నీ కూడా చేసేసుకుంటూ ఉంటాము. అయితే కొత్త అమావాస్య రోజున ఒక కుండని తెచ్చుకొని కుండ నిండుగా బియ్యాన్ని పోసి తర్వాత ఒక చిన్న ప్రమిద మీద అంటే కాయిన్స్తో నింపి, ఆ ప్రమిదకు కూడా కాయిన్స్తో నింపి లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఉంచటం వల్ల మనకి ఐశ్వర్యం పోకుండా, ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యం పోకుండా, మనకి వృధాగా ఖర్చులు అవ్వకుండా అమ్మవారు కాపాడుతారు అనే చిన్న పరిహారం కూడా ఈరోజు ఎంతో ఎంతో మేలు చేస్తుందండి. విధంగా అమ్మవారి ముందు లక్ష్మీ కుబేర పాత్రని ఉంచిన తర్వాత అమ్మవారికి దీపారాధన చేసుకుని, స్వామివారికి అంటే ముందుగా గణపతిని పూజ చేసుకుని, మనం ఏ పూజ చేసుకున్నా, ఏ వ్రతం చేసుకున్నా గణపతికి పూజ అనేది నిర్వహించుకుంటాం కాబట్టి గణపతికి పంచోపచార పూజ అంటే పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, వస్త్రము సమర్పించి పంచోపచార పూజ చేసి తర్వాత అమ్మవారికి దీపారాధన చేసి అమ్మవారి యొక్క శ్లోకాలు, స్తోత్రాలు అన్నీ కూడా చదువుకుని దీపధూప నైవేద్యాన్ని చూపించాల్సి ఉంటుంది. ఈ పూజ అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు మనం గ్రామదేవతకి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామదేవత పూజ అనేది
మీ ఇంటి ఆనవాయితీని బట్టి చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకు చెప్తున్నాను అంటే నైవేద్యం అనేది ఒక్కొక్కరికి ఇంటికి ఒక్కొక్క రీతిలో ఉంటుందన్నమాట. ఒక్కొక్కరు చద్దన్నాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు, కొంతమంది పూర్ణం బూరెలు వీటిని నైవేద్యంగా పెడుతూ ఉంటారు, కొంతమంది పప్పు అన్నం వీటిల్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారండి. అది మీ ఇంటి ఆనవాయితీని ప్రకారం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా పూజ అంతా పూర్తి చేసుకుని అమ్మవారి యొక్క శ్లోకాలు చదువుకుని అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రామదేవత పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. గ్రామదేవత పూజ అనేది మీరు వంటగదిలో మూలగా చేసుకునే వాళ్ళు, అంటే ఒక్కొక్కటి మనం ఏర్పాటు చేసుకుంటాం కదండి. గ్రామదేవత పూజ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రదేశంలో పసుపుతో ఒక గోడకి పసుపుతో అలికి చక్కగా 3 బొట్లు అడ్డంగా 3 బొట్లు పెట్టి 3 బొట్లు అంటే మీ గ్రామ దేవతలు ఎంతమంది అయితే ఉంటారో, గ్రామానికి ఎంతమంది పొలిమేర దేవతలు అయితే ఉంటారో ఆ దేవతలు ఎంతమంది అయితే ఉంటారో అలా మీరు బొట్లు అనేవి 3 కానీ 2 కానీ 1 కానీ మీ గ్రామ దేవతలను బట్టి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ముందుగా ధూపాన్ని చూపించాలి. మనం ఎప్పుడు ఏ పూజ గ్రామ దేవతకి చేసినా కూడా ధూపాన్ని చూపించి అక్కడ వేప నీళ్లు చల్లితే వేపాకు చలవలో గ్రామదేవత పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది, చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా అక్కడ ధూపాన్ని చూపించి అంటే ఏర్పాటు చేసుకుని పసుపుతో అలికిన తర్వాత 3 బొట్లు కుంకుమ బొట్లు అడ్డంగా పెట్టుకున్న తర్వాత చక్కగా ధూపాన్ని చూపించిన తర్వాత ఏం చేయాలంటే మీరు వేపాకు నీళ్లు ఉంటాయి కదా, వేపాకు నీళ్ళని చల్లి తర్వాత గ్రామదేవత ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోవచ్చు. ఒక చెంబు నిండుగా నీళ్లు తీసుకుని దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలు చిన్న నిమ్మకాయని వేసి దాని మీద వేపాకులు వేసి ఈ వేపాకు చలవలో అమ్మవారిని పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ముందుగా ధూపాన్ని చూపిస్తాం కదా, ధూపాన్ని చూపించిన తర్వాత మనం సిద్ధం చేసుకున్నటువంటి నైవేద్యాలు ఏవైతే ఉంటాయో ఆ నైవేద్యాలన్నీ కూడా మనం రెడీగా పెట్టుకున్న తర్వాత ముందుగా అమ్మవారికి మన మనసులో ఉన్నటువంటి కోరిక అంటే ఏంటండి, మనం ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉండాలి, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లో ఉండకూడదు, అంతా కూడా పాజిటివ్గా ఉండాలి అనే ఉద్దేశంతో మనం పూజ అనేది చేసుకుంటాం. మన ఇంటిని జాగ్రత్తగా చూడమని, ఊరిని జాగ్రత్తగా చూడమని, మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని కాకుండా ఊర్లో ఉన్నటువంటి ఎంతమంది అయితే ఉంటారో అంతమందిని కూడా చక్కగా చూడమని, ఎలాంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా చక్కగా కాపాడమని మనం నమస్కారం అనేది తెలియచేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారికి మనం ఏదైతే నైవేద్యం సమర్పించాల్సి ఉంటుందో ఆ నైవేద్యాన్ని అంతా కూడా సమర్పించుకోవాలి. ఇలా సమర్పించిన తర్వాత ఒక్కసారి ధూపాన్ని చూపించిన తర్వాత ఇప్పుడు మనం అమ్మవారికి తాంబూలం ఇవ్వాలి అండి. తాంబూలం అనేది మన ఇష్టం, మనం చీర ఇవ్వచ్చు, లేదు అంటే చిన్న బ్లౌజ్ పీస్, అలాగే అరటిపళ్ళు, అలాగే ఆకు వక్క పూలు ఇవన్నీ కూడా సమర్పించి నైవేద్యం సమర్పించుకున్న తర్వాత తాంబూలం సమర్పించి అంటే గుళ్ళో తాంబూలం సమర్పించి రావచ్చు అనమాట. మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కొత్త అమావాస్య ఇంట్లో పూజ గ్రామదేవతకి పూజ అనేది చేసుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని తల్లి ఈరోజు మా స్తోమతకి తగినట్లుగా మీకు పూజ అనేది చేసుకున్నాము, మాకు ఉన్న రీతిలో మీకు పూజ అనేది చేసుకుని తాంబూలం అనేది ఇవ్వడానికి వచ్చాం తల్లి అని మన పొలిమేరులో ఉన్నటువంటి గ్రామదేవత దగ్గరకు వెళ్ళి అమ్మవారిని స్వయంగా దర్శించుకుని అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకుని ఇంటికి వచ్చి మరలా ఒక్కసారి నమస్కరించుకుని పూజ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే తాంబూలం ఎలా ఇవ్వాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో డీటెయిల్గా చెప్తాను, బియ్యం ఎలా పొయ్యాలనేది. అయితే ఈ విధంగా మీరు పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త అమావాస్య అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజండి. మనకి గ్రామదేవతలు మన గ్రామానికి రక్షణా వలయంలా కాపాడుతూ ఉంటారండి. కాబట్టి అంత పవిత్రమైనటువంటి గ్రామదేవతల యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి, మన ఇంటి మీద తప్పకుండా ఉండాలి. సీజన్ మారుతున్నప్పుడు కానివ్వండి, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కానివ్వండి, చిన్నపిల్లల్లో ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కానివ్వండి, గ్రామదేవత దగ్గరకు వెళ్ళి గ్రామదేవత పూజ చేసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి చలివిడి పానకాలు సమర్పించి వచ్చిన రోజున తప్పకుండా మన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అస్సలు కలగవన్నమాట. ఇది చాలా చాలా సందర్భాల్లో మనకి ప్రూవ్ అవుతూ వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈరోజు గ్రామదేవతకి పూజ అనేది నిర్వహించుకోండి. అలాగే గ్రామదేవత యొక్క ఆశీర్వాదం మన మీద తప్పకుండా ఉండేలా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనది. అలాగే మనం పొలిమేర దాటి ఎప్పుడైనా ఊరు బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా గ్రామదేవత దర్శనం చేసుకుని గ్రామదేవత యొక్క చెప్పుకొని వెళ్లితే ఆ రోజు చాలా మంచి పనులన్నీ కూడా మంచిగా పూర్తవుతాయి. మన ప్రయాణాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయన్నమాట. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి
వచ్చినటువంటి రోజున పూజ ఇంట్లో చేసుకుని, అంటే లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుని గ్రామదేవతకి పూజ అనేది నిర్వహించుకుంటే చాలా మంచిది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ గాయత్రక్క.